ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ జొన్న సీన్ అంతా కూడా మొత్తం గిరిజనులది. మన పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం ఇదంతా కూడా మీరు చూశారు కదా. కనీసం నీరు తడి కూడా లేదు. దీన్ని కాలు అంటారు. ఇది బట్టి ఒకసారి చూడండి, బట్టి ఇది బట్టి. ఈ విధంగానే నీరు వెళ్తే ఈ దిగునటువంటి సుమారు 100 ఎకరాల భూమి గల మన గిరిజనులందరూ కూడా వ్యవసాయం పండిస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఒక చౌదరి గారు దీనికి సంబంధించి నీరు వెళ్లకుండా మొత్తం ఆపేశారు. మీకు అది పైన చూపిస్తాను, ఒకసారి చూడండి. రండి పైకి వెళ్తాం పదవి. మీరు చూశారు కదా, ఇప్పుడు జొన్న చెట్టు చూపించాను. ఈ కాలువ దిశగా ముందుకు వెళ్తుంది కాలువ. ఈ నీరు వెళ్తేనే గిరిజనుల పంటలకు జీవనాధారం. ఇది లేకపోతే వ్యవసాయం చేయలేం. వాళ్ళందరూ కూడా జొన్న వేసి ఉన్నారు, రైతులందరూ కూడా సుమారు 100 ఎకరాల వరకు 15 మంది. చూశారు కదా, ఒకసారి ఆ కాలువ కప్పేసి చూద్దాం రండి. స్టార్ట్. ఇది కాలువ మన సంధి వలస దిగువ గ్రామాలకు వెళ్తుంది. దీని ద్వారా నీరు వెళ్తుంటే ఆ చౌదరి గిరిజనుల అమాయకత్వాన్ని చూసి మీరేం చేస్తారని చెప్పి దీన్ని మొత్తం కప్పేశాడు. జరగండి, చూసారా ఎంత దౌర్జన్యం చేశాడు. బ్రతుకు తెరువు కోసం బయట నుంచి వచ్చినటువంటి చౌదరి చూడండి ఒకసారి, ఇది ఎలా కప్పేశాడు, ఎంత దారుణం. ఇలా కప్పేస్తే గిరిజనులు ఎక్కడ పంట పండిస్తారు? నీరు ఎలా వస్తుంది? తరతరాల నుంచి కూడా ఈ బట్టి నుంచే నీరు వస్తుంది. కానీ చౌదరీసు ఇది కప్పేసి వ్యవసాయం చేస్తాయి. పామెల తోటలు ఇటుకాటికి ఒకసారి చూడండి. ఇలా ఇలా రా, ఇలా రండి. దీన్ని ఆక్రమించుకొని గిరిజనులకు కావాల్సినటువంటి నీరుని కూడా ఇలా మొత్తం ఈ కాలు అంతా కట్టేసారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కాలువ. దీన్ని ఒక చౌదరి అంటే కమ్మస్ ఒక ఆయన, ఈ భూమి నాదే, కాలువ మీకు ఎందుకని మొత్తం కూడా ఈ కాలువ కప్పేశాడు. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ గిరిజనులకి ఏమీ లేకుండా సర్వనాశనం చేసేస్తున్నారు. ఇదే చూడండి ఒకసారి ఎలా చేశారు. చూసారా, మొత్తం కూడా కాలువని శుభ్రంగా కప్పేసి సర్వనాశనం చేశాడు చౌదరి. ఇదంతా కూడా చూసారా.